మంజుష గారు, మార్కెట్ లో బ్రేసెస్ ఉన్నాయి, అలైనర్స్ ఉన్నాయి. అంటే అలైనర్స్ ఎక్కువ కాస్ట్ అని చెప్పి కొంతమంది బ్రేసెస్ కి వెళ్తున్నారు. అసలు ఏది బెస్ట్ అంటారు? అలైనర్స్ బెస్టా లేకపోతే బ్రేసెస్ బెస్ట్ అంటారు? ఐడియల్లీ స్పీకింగ్ మనకి ఓరల్ హైజీన్ పాయింట్ కన్సిడర్ చేసుకొని అండ్ టీత్ మూమెంట్ అనేది స్పీడ్గా తొందరగా ట్రీట్మెంట్ కంప్లీట్ అవ్వాలి, ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూసుకుంటే మాత్రం ప్రెసెంట్ అయితే అలైనర్స్ ఇస్ ద బెస్ట్. అండ్ చాలా మందికి పిల్లల్లో అలైనర్స్ అవసరం లేదని అనుకుంటారు, కానీ ఇప్పుడు పిల్లలకి కూడా అలైనర్స్ చేసేది కంపెనీస్ వచ్చాయన్నమాట, లైక్ ఇన్విజిలైన్ కానీ ఇవన్నీ. సో పిల్లల్లో కూడా మనం అలైనర్స్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అయితే కమింగ్ టు ద పాయింట్, ఓరల్ హైజీన్ కానీ స్పీడ్ ఆఫ్ ది ట్రీట్మెంట్ చూసుకుంటే మనకి అలైనర్స్ ఇస్ ద బెస్ట్. సో మై ఫస్ట్ సజెషన్ ఇస్ అలైనర్స్. సో దోస్ ఆర్ స్టాండర్డ్. ఎందుకు అంటే బ్రేసెస్ అనేది మనకి స్లోగా ఉంటుంది ట్రీట్మెంట్. సో 1 year 2 years ఉంటుంది అనమాట. అదే అలైనర్స్ అయితే కొంచెం మనకి డ్యూరేషన్ తగ్గుతుంది. ఇప్పుడు సపోజ్ 1.5 year బ్రేసెస్ తో అనుకోండి, మనకి అలైనర్స్ ఒక 1 year అయిపోతుంది. అండ్ కమింగ్ టు హైజీన్, మన బ్రేసెస్ అంటే మన టీత్ పైన చిన్న చిన్న బ్రాకెట్స్ పెడతాం, చిన్న క్లిప్స్ లాగా. వాటి వల్ల ఏమవుతుందంటే క్లీనింగ్ కష్టం అవుతుంది పిల్లలకైనా పెద్దలకైనా కూడా. సో క్లీనింగ్ కష్టం అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఇందాక మనం మాట్లాడుకున్న క్యాలిక్యులస్ కానీ ప్లాక్ లేయర్ కానీ ఇవన్నీ ఫామ్ అయిపోయి మెల్లమెల్లగా ఇది ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫస్ట్ అసలు బ్రేసెస్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందరే స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ చెప్తాం పేషెంట్స్. అవన్నీ కరెక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే బ్రేసెస్ ఆల్సో స్టాండర్డ్ అండ్ గుడ్ ట్రీట్మెంట్, ఫండమెంటల్. సో కాస్ట్ ఎక్కువ అవుతుంది అలైనర్స్ అనుకున్న వాళ్ళు బ్రేసెస్ ఇస్ ఎ గుడ్ ఆప్షన్. బ్రేసెస్ లో కూడా మనకి టైప్స్ ఉంటాయి. టెక్నాలజీ కూడా అప్డేట్ అయింది కదా, బ్రేసెస్ కూడా అట్లా మంచిగా ఎక్కువ కనిపించకుండా ఇన్విజిబుల్ లోపల నుంచి పెట్టడానికి అట్లాంటి ఆప్షన్స్ కూడా వచ్చినట్టున్నాయి కదా. ఎస్, ఇప్పుడు మనకి బ్రేసెస్ ఏంటంటే చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఓల్డ్ గా మనము పాతకాలంలో పెట్టుకునే వాళ్ళు కదా బ్రేసెస్, మెటల్ బ్రాకెట్స్, అవి కూడా స్టాండర్డే. కొన్ని ఇండికేటెడ్ కేసెస్ లో అవి బాగా పనిచేస్తాయి. అయితే మనకి స్మైల్ చేసినప్పుడు ఎక్కువ కనిపించుకుని ఉండాలంటే సెరామిక్ బ్రేసెస్ అని ఉన్నాయి. సో ఒకవేళ స్మైల్ చేసినప్పుడు ఇబ్బంది అంటే వీ కెన్ గో విత్ సెరామిక్ బ్రేసెస్. అది కాకుండా ఇందాక మీరు అన్నట్టు లోపల సైడ్ పెట్టచ్చా అన్నారు, దాన్ని లింగ్వల్ ఆర్థోడాంటిక్స్ అంటారు. లింగ్వల్ ఆర్థోడాంటిక్స్ అంటే మన పన్ను పైన కనిపించదు కానీ లోపల బ్రాకెట్స్ పెడతారనమాట. సో అవి చేయించుకోవచ్చు, బట్ అది కొంచెం ఆల్మోస్ట్ అలైనర్స్ కాస్ట్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది అనమాట. స్టిల్ యూ కెన్ గో విత్ దట్, బట్ చాలా మంది పేషెంట్స్ చూస్ చేసుకోరు బికాస్ లోపల ఉంటాయి కాబట్టి మనకి టంగ్ టచ్ అవ్వడం కానీ ఇవన్నీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఒకవేళ బ్రేసెస్ కాస్ట్ ఎఫెక్టివ్ ఇలా ఉండాలి ఫ్యాక్టర్స్ అంటే వీ కెన్ గో విత్ ద సెరామిక్ బ్రేసెస్. అవి ఏంటంటే జస్ట్ తెల్ల తెల్ల క్లిప్స్ లాగా ఉంటాయి అన్నమాట. అవి అంతగా కనిపించవు, దూరం నుంచి కనిపించవు అన్నమాట. దగ్గర స్మైల్ చేసినప్పుడు కొంచెం విజిబిలిటీ ఉంటుంది అంతే. అంటే మన టీత్ కి మ్యాచ్ చేసేస్తారనమాట. టీత్ కి మన టీత్ ఎలా తెల్లగా ఉంటే ఆ సెరామిక్ బ్రేసెస్ అనేది కూడా తెల్లగా ఉంటాయి అనమాట. సో టీత్ లో కలర్ లో మిక్స్ అయిపోతాయి. సో దగ్గర నుంచి వస్తేనే కనిపిస్తాయి కానీ దూరం నుంచి కానీ స్మైల్ చేసినప్పుడు అవి కనిపించవు. ఒకటి చెప్పండి అండి, అలైనర్స్ ఎంత కాస్ట్ ఉంటాయి అసలు? సో అలైనర్స్ కాస్ట్ వచ్చేసరికి మనకి ఇండియన్ కంపెనీస్ ఉంటాయి అండ్ యుఎస్ అండ్ రష్యా కంపెనీస్ ఇలా ఉంటాయి అనమాట. ఇండియన్ కంపెనీస్ వచ్చేసరికి డిపెండ్స్ ఆన్ ది ల్యాబ్ అనమాట, అంటే డిపెండ్స్ ఆన్ ది బ్రాండ్ అనమాట. కొంతమంది ఒక 50,000 నుంచి స్టార్ట్ చేస్తారు, 50,000 to 1.2 lakh వరకు అలా ఉంటుంది. సో పిల్లలకైతే 50,000 వరకు అవుతుంది, అడల్ట్స్ కి పెద్దవాళ్ళకైతే 50 to 1.2 lakh వరకు అవుతుంది అన్నమాట. అండ్ ఫారిన్ కంపెనీస్ వచ్చేసరికి లైక్ ఇన్విజిలైన్ కానీ స్పార్క్ కానీ ఈ కంపెనీస్ ఏంటంటే మినిమం 70,000 టు ఇంకా ప్రీమియం ప్యాకేజెస్ ఉంటాయి అనమాట. 2 lakhs 3 lakhs వరకు వెళ్తుంది. ఇంకా కొన్ని క్లినిక్స్ లొకేషన్స్ బట్టి 3 బియాండ్ కూడా వెళ్ళొచ్చు. అయితే వీటిలో ఏది బెస్ట్ అని అంటే స్టాండర్డ్ అంటే ఇంటర్నేషనల్ కంపెనీస్. సో ఫుల్ అడ్వర్టైజ్ చేస్తున్నారు ఇండియాలో ఇది కానీ, బట్ స్టిల్ మనకి ప్రిసైజ్ ట్రీట్మెంట్ రావాలంటే కొన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అలైనర్స్ ఉన్నాయి. ఇన్విజిలైన్ అంటారు యుఎస్ కంపెనీ వాళ్ళు, ఇన్విజిలైన్ కానీ స్పార్క్ కానీ. ఇండియన్ కంపెనీస్ వచ్చేసరికి కూడా ట్రీట్మెంట్ రిజల్ట్స్ బాగుంటాయి, కాకపోతే కొంచెం డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది కంపారిటివ్లీ. ప్రిసైజ్ కొంచెం ఫారిన్ కంపెనీస్ అయితే కొంచెం బెటర్ ఉంటుంది, ఇండియన్ కంపెనీస్ వచ్చేసరికి డ్యూరేషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకే, సో అలైనర్స్ గురించి మాట్లాడుకుంటే ఇవి ఎక్స్పెన్సివ్ అని చెప్తున్నారు కదా, కానీ ట్రీట్మెంట్ అనేది తొందరగా అవుతుంది, డ్యూరేషన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అనేది తొందరగా సెట్ అయిపోతుంది అంటారు. చాలా మందికి ఫ్రంట్ టీత్ అనేది ఆ పైకి ఉంటుంది అనమాట. సో అవి సెట్ చేయడానికి అలైనర్స్ మొత్తం వాడాలంటారా, ఓన్లీ ఈ ఫ్రంట్ టీత్ ఇన్సిజెస్ వరకే వాడాలంటారా? మనము అలైనర్స్ ట్రీట్మెంట్ చేస్తున్నా లేక బ్రేసెస్ అయినా ఏదైనా ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అంటే ఓన్లీ ఫ్రంట్ టీత్ ప్రాబ్లం ఉంటే ఫ్రంట్ టీత్ మాత్రమే ట్రీట్ చేయడానికి అలా అవ్వదు అనమాట. సో ఇప్పుడు మనం బ్రేసెస్ సపోజ్ అనుకోండి, మొత్తం స్టిక్ చేయాల్సి వస్తుంది ఈ బ్రాకెట్స్ అనేది, క్లిప్స్ అనేది. సో ఈ ఫ్రంట్ టీత్ ఒక్కటే కరెక్షన్ అంటే అలా కాదు, బ్యాక్ సైడ్ టీత్ కూడా మనం ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన ఫ్రంట్ టీత్ ఉన్నాయి అనుకోండి, ఇలా పళ్ళు ముందుకున్నాయి అనుకోండి, దాని వెనక్కి పుష్ చేయాలంటే మనకి స్పేస్ కావాలి. సో అది వెనకాల టీత్ పైన ప్రెషర్ పడిపోతుంది. సో అలాంటి కేసెస్ లో మనం టీత్ ఇట్లా రిమూవ్ చేసి లేక టీత్ సైడ్ స్లైసింగ్ చేసి అడ్జస్ట్ చేసి చేస్తాం అన్నమాట. సో ఫ్రంట్ టీత్ ఏదైనా కదిలించాలన్నా ఖచ్చితంగా బ్యాక్ టీత్ కూడా ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది. సో సైమల్టేనియస్ గా ఫ్రంట్ టీత్ బ్యాక్ టీత్ రెండు మనం అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. అలాగే విజ్డమ్ టీత్
చాలా ఇబ్బంది పడుతూ ఉంటది. కొంతమందికి ఒక అన్ఈవెన్ డైరెక్షన్ లో ఒక ఇట్లా పెరుగుతా ఉంటది. ఎక్స్రే చూస్తే అర్థమవుతుంటది. నేనైతే చూసాను అనమాట. ఇట్లా ఇట్లా అడ్డదిడ్డంగా కొంతమందికి విజ్డమ్ టీత్ ఉంటుంది. సో విజ్డమ్ టీత్ అనేది అందరికి సజెస్టబుల్, ఐ మీన్ సర్జరీ ఆప్షన్ అనేది ఉంటది కదండి అడ్డదిడ్డంగా పెరిగినప్పుడు. అసలు ఎవరికి చేస్తారు సర్జరీ ఆప్షన్ అనేది మీరు మాటల్లో? ఇప్పుడు మనకి జ్ఞానదంతాలు అనేది చాలా మందికి ఈ జనరేషన్ వాళ్ళకి ఇలా వంకరగా రావడం, ఈ డైరెక్షన్లో మల్టిపుల్ డైరెక్షన్స్లో వస్తున్నాయి కదా. ఎవరికైతే ఆ టీత్కి సంబంధించి గమ్ ఇన్ఫెక్షన్ అయ్యి టీత్ పెయిన్ కూడా స్టార్ట్ అయ్యి క్యావిటీస్ కూడా వచ్చి అది పక్కన టీత్ని కూడా డ్యామేజ్ చేసిన అన్న కేసెస్లో ఖచ్చితంగా విజ్డమ్ టూత్ రిమూవల్ అవసరం పడుతుంది. ఇప్పుడు కొంతమందికి జాస్ పెద్దగా ఉండి చక్కగా విజ్డమ్ టూత్ అనేది స్ట్రైట్గా వచ్చి అసలు గమ్ కవరేజ్ ఏం లేకుండా నీట్గా పక్కన టీత్ ఎలా ఉన్నాయో అలానే గమ్ అలైన్మెంట్ కరెక్ట్గా ఉంటే అలాంటి వాళ్ళకి విజ్డమ్ టూత్ ఏం తీయాల్సిన అవసరం లేదు. కానీ గమ్ ఇన్ఫెక్షన్ ఉండి టీత్ కూడా క్యావిటీస్ ఫామ్ అయ్యి ఇన్ఫెక్షన్ అనేది బోన్ లో స్ప్రెడ్ అయ్యి పక్కన టీత్ కూడా డ్యామేజ్ అవుతున్నట్టు అలాంటి కేసెస్ లో విజ్డమ్ టూత్ ఖచ్చితంగా తీయించుకోవాలి. ఎందుకంటే అది ఇన్ఫెక్షన్ వన్ స్టార్ట్ అవుతే పక్కన టీత్ డ్యామేజ్ చేయడం, బోన్ లో స్ప్రెడ్ అవ్వడం, చీమ్ పట్టడం, స్వెల్లింగ్ రావడం, ఆ ఇన్ఫెక్షన్ అనేది ఇక్కడ మనకి స్పేసెస్ ఉంటాయి అన్నమాట. బక్కల్ స్పేస్, సబ్ మ్యాండిబులర్ స్పేస్. సో అవన్నీ ఇన్ఫెక్షన్ అనేది పస్ అనేది మెల్లమెల్లగా స్ప్రెడ్ అవుతూ మనకి ఇంత స్వెల్లింగ్ వచ్చి అది ఎమర్జెన్సీ కూడా అవుతుంది. కొంతమంది ఎమర్జెన్సీగా అడ్మిట్ కూడా చేయాల్సి వస్తుంది హాస్పిటల్లో. సో జ్ఞానదంతాన్ని అంత నెగ్లెక్ట్ చేసే ప్రాబ్లం కాదన్నమాట. ఖచ్చితంగా మనము ట్రీట్మెంట్ చేయాలి. అలాగే విజ్డమ్ టూత్ ఉండడం వల్ల కూడా కొంతమందికి ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల యాంగ్జైటీ కూడా వస్తుంది అని అంటూ ఉంటారు. సో దీన్ని ఎలా ఇంటర్లింక్ చేస్తారు మీరు? మెయిన్ ఏంటంటే చాలా మంది ఇందాక అన్నాం కదా డెంటల్ ప్రాబ్లమ్స్ అంటేనే భయపడతారు. ఎందుకంటే జ్ఞానదంతం అంటే తీయించుకోవాల్సి వస్తుంది. సో చాలా మందికి ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్లు, చాట్ జీపీటీలు ఇవన్నీ చూసి చాలా మంది పేషెంట్స్ భయంతో వస్తుంటారు అనమాట. ఇది సర్జికల్గా ఇలా తీసేస్తారు, రక్తం వస్తుంది, ఇలాంటి కుట్లు వేస్తారు, ఎస్పెషల్లీ కుట్లకి ఎక్కువ భయపడతారు. సో ఇలా యాంగ్జైటీ అసోసియేటెడ్ విజ్డమ్ టీత్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏం చేస్తామంటే ఫస్ట్ వీల్ డూ కౌన్సిలింగ్. అండ్ దాంతోపాటు ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ ఇవన్నీ ఫస్ట్ చూడడం ఆపేయమని చెప్తాం. ఎందుకంటే అది చూడడం వల్ల వాళ్ళు డైరెక్ట్ జూమ్ చేసి చూపిస్తారు కాబట్టి కుట్లు వేయడం కానీ, బ్లడ్ రావడం కానీ, కట్ చేయడం కానీ, బోన్ డ్రిల్లింగ్ ఇవన్నీ చూసి భయం అనిపిస్తుంది. యానిమేషన్ వీడియోస్ చాలా లాట్ ఉన్నాయి. సో అవన్నీ చూడకూడదని మై సజెషన్. బికాస్ అవి చూసి ప్రిపేర్ అయ్యి మా దగ్గరకు వచ్చే యాంగ్జైటీలో ఉంటారు. సో మా సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఆ వీడియోస్ చూడడం ఆపేసేయండి. అవన్నీ ప్రతి పేషెంట్కి ఒకేలాగా ఉంటాయని కాదు. సో ఫస్ట్ పేషెంట్కి కౌన్సిలింగ్ చేస్తాం. చేసిన తర్వాత విల్ బి ప్రాపర్ అనస్థీషియా, కొంచెం పెయిన్ కూడా ఇది లేకుండా ప్రాపర్ గా. అనస్థీషియా ఇస్ మ్యాండేటరీ కదండి? డెఫినెట్లీ ఎనీ మనం పెయిన్ ప్రొసీజర్స్ ఏ చేసినా ఖచ్చితంగా అండర్ అనస్థీషియాని మనం చేయాల్సి వస్తుంది. సో ఓవరాల్ గా ఓరల్ హైజీన్ అనేది మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలి? ప్రతి ఒక్కళ్ళు ఓరల్ హైజీన్ అనేది మనం మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ మనం బ్రషింగ్. ఫస్ట్ పాయింట్ ఇస్ బ్రషింగ్. నీట్గా బ్రష్ చేసుకోవాలి విత్ ఫ్లోరిడేటెడ్ టూత్ పేస్ట్. మార్నింగ్ అండ్ నైట్ నీట్గా బ్రష్ చేసుకోవాలి. దాంతోపాటు ఏ ఫుడ్ తిన్నా కూడా మౌత్ గార్గిల్స్ వేసుకోవాలి. ఈవెన్ జస్ట్ జ్యూస్ తాగిన ఇది కూడా మౌత్ అనేది మనం అలానే క్లోజ్ చేసి అలా తాగిన తర్వాత అలా ఉంచకూడదు. ఎందుకంటే మన మౌత్లో అనేది మళ్ళీ సేమ్ ఆ షుగర్ కంటెంట్స్ ఉండడం వల్ల బ్యాక్టీరియా యాడ్ చేసి లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ చేసి టీత్ అనేది డ్యామేజ్ అవుతాయి. సో మనం ఏ తీసుకున్నా కూడా మౌత్ అనేది కొంచెం వాటర్ తీసుకొని వీ హ్యావ్ టు డూ గార్గిల్స్. నీట్గా మౌత్ శుభ్రపరచుకోవాలి. So morning and night brushing with fluoridated toothpaste. Along with that ఏ ఫుడ్ తిన్నా కూడా మౌత్ రిన్సెస్, ఓరల్ రిన్సెస్ ఖచ్చితంగా చేసుకోవాలి. దీంతో పాటు అట్లీస్ట్ once in 3 months డెంటిస్ట్ చెకప్ ఉండాలి. ఎందుకంటే మనం ఒక్కోసారి చాలా మంది నీట్గా క్లీన్ చేసుకుంటారు కానీ కొన్ని పాయింట్స్ లో స్టిల్ ఈ ప్లాక్ కానీ క్యాల్కులస్ కానీ ఫామ్ అయ్యి గమ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో ఒకసారి మనం ఎంత నీట్గా చేసుకున్నా కూడా స్టిల్ మనకి ఇన్ఫెక్షన్స్ అనేది మనం అవాయిడ్ చేయలేము. సో అందుకే ఎవ్రీ 3 months ఒకసారి డెంటిస్ట్ చెకప్ ఎందుకు చెప్తామంటే సో దట్ వి విల్ సీ. ఇప్పుడు మనం ఎంత చేసుకున్నా కానీ అద్దంలో కానీ చూసుకుంటాం కానీ రియల్ మేమే చూడాల్సి వస్తుంది. సో అది మేము మన సరైన ఇన్స్ట్రుమెంట్స్ తో ఎక్స్రేస్ తో చూసి టీత్ కి ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నాయా, గమ్స్ కానీ ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నాయా ఇవన్నీ. సో కంపల్సరీ డెంటిస్ట్ చెకప్ ఎవ్రీ once in 3 months కంపల్సరీ. ఒకవేళ 3 months కి కుదరకపోయినా 4 months కైనా రావాలి అట్లీస్ట్. 4 to 6 months compulsory. Thank you, Manjusha garu. Thanks for your time. Thank you, Anisha garu. Thank you for your time.